గత తరగతుల్లో మనం కాంతి పరావర్తనం గురించి తెలుసుకున్నాం కదా! కాంతి పరావర్తనం అంటే ఏంటి? ఒక కాంతి కిరణం ఏదైనా తలం మీద పడినప్పుడు అది బంతిలాగా వెనక్కి బౌన్స్ అవ్వడం. మీకు గుర్తుంది గదా! పతన కోణం మరియు పరావర్తన కోణం ఎప్పుడు సమానంగా ఉంటాయని. ఈ కోణాలను మనం ఆ తలానికి గీసిన లంబంతో కొలుస్తాం. అయితే ఈ వీడియోలో మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. కాంతి కేవలం ఒక తలం మీద పడి వెనక్కి రాకుండా ఆ తలం దాటి వేరొక యానకంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అని. ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడుకునేదే కాంతి వక్రీభవనం. సరే, ఇక్కడ చూడండి. దీన్ని రెండు యానకాలను వేరు చేసే ఒక తలం అనుకుందాం. దానికి ఒక లంబాన్ని గీద్దాం. ఇప్పుడు ఒక కిరణం ఐ అనే కోణంతో ఆ తలం మీద పడింది అనుకుందాం. ఉదాహరణకు పైన ఉన్న యానకం శూన్యం అనుకుంటే, శూన్యంలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే అక్కడ గాలి లేదు మరియు నీరు కూడా లేదు. ఏమీ లేదు గనుక. మరి కిందున్న యానకం దాన్ని నీరు అనుకుందాం. నిజానికి శూన్యం పక్కన నీరు ఉండడం అనేది కొంచెం అసాధ్యమైన విషయమే. ఎందుకంటే శూన్యంలో పీడనం ఉండదు కాబట్టి నీరు ఆవిరైపోతుంది. కానీ కాసేపు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇలా అనుకుందాం. కాంతి కిరణం శూన్యం నుండి అంటే వేగంగా ప్రయాణించే యానకం నుండి నీరులోకి అంటే నెమ్మదిగా ప్రయాణించే యానకంలోకి వస్తోంది. అప్పుడేం జరుగుతుంది? ఆ కాంతి కిరణం తన దిశను మార్చుకుంటుంది. అది సూటిగా వెళ్లకుండా కొంచెం వంగుతుంది. అది ఇలా లంబం వైపుగా వంగి ప్రయాణిస్తోంది కదా! అప్పుడు అది లంబంతో చేసే కోణాన్ని మనం ఆరుతో సూచిస్తాం. దాన్ని వక్రీభవన కోణం అంటాం. అలాగే పైన ఉన్న ఐని పతన కోణం అంటాం. ఈ కోణాల మధ్య ఉన్న సంబంధాన్ని, ఆయా యానకాలలో కాంతి వేగాలకున్న సంబంధాన్ని తెలిపే గణిత సూత్రాలను తెలుసుకునే ముందు అసలు కాంతి ఎందుకు వంగుతుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. కాంతి ఎలా పనిచేస్తుందో నేను ఇక్కడ పూర్తిగా చెప్పట్లేదు, కానీ దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇప్పుడు కాంతిని ఒక వాహనం లేదా కారులాగా ఊహించుకోండి. ఇదిగో ఇదే ఆ కారు అనుకోండి. ఈ కారు రోడ్డు మీద ప్రయాణిస్తోంది. రోడ్డు మీద టైర్లకు మంచి గ్రిప్ ఉంటుంది, అంతే కదా! కాబట్టి కారు వేగంగా వెళ్తుంది. కానీ కొంత సమయం తర్వాత కారు బురద నేల మీదకు వెళ్ళబోతోంది అనుకోండి. అప్పుడు బురదలో టైర్లకు గ్రిప్ దొరకదు. కాబట్టి కారు వేగం తగ్గిపోతుంది కదా! మనం చాలాసార్లు చూసే ఉంటాం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. కారు స్టీరింగ్ తిప్పకుండా నేరుగా వెళ్తోంది అనుకుందాం. ఇప్పుడు ఏ చక్రాలు ముందుగా బురదను తాకుతాయి? కుడివైపు తిరుగుతోంది కాబట్టి కుడివైపు ఉన్న చక్రాలు ముందుగా బురదలోకి వెళ్తాయి. అప్పుడేమవుతుంది? కుడివైపు ఉన్న చక్రాలు బురదలో ఉన్నాయి కాబట్టి అవి నెమ్మదిస్తాయి. కానీ ఎడమవైపు చక్రాలు ఇంకా రోడ్డు మీదే ఉన్నాయి కాబట్టి అవి వేగంగానే కదులుతూ ఉంటాయి. ఒకవైపు చక్రాలేమో నెమ్మదిగా, మరోవైపు చక్రాలేమో వేగంగా కదిలితే అప్పుడేమవుతుంది? కరెక్ట్, కారు టర్న్ అవుతుంది. కుడివైపు నెమ్మదిగా ఉంది కాబట్టి కారు ఆ వైపుకే అంటే కుడివైపుకే తిరుగుతుంది. మనం ఇక్కడ ఒక లంబం గీసామనుకోండి. కారు లంబం వైపు తిరుగుతుంది. అంటే లంబం వైపుకి వంగి ప్రయాణిస్తుంది. సరిగ్గా ఇలాగే కాంతి కూడా ప్రవర్తిస్తుంది. కాంతిని మనం ఒక కారులాగా ఊహించుకుంటే అది వేగంగా ఉండే యానకం అంటే ఫాస్టర్ మీడియం నుండి ఇప్పుడు చెప్పుకుంటున్న నీటిలోకి వచ్చినప్పుడు ఏ వైపు అయితే ముందుగా ఆ యానకాన్ని తాకుతుందో ఆ వైపుకి కాంతి కిరణం వంగుతుంది. అదే ఒకవేళ కాంతి నెమ్మదిగా ఉండే యానకం నుండి వేగంగా ఉండే యానకంలోకి వెళ్తే అప్పుడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే మళ్ళీ కారుని ఉదాహరణగా తీసుకుందాం. కారు బురదలో నుండి రోడ్డు మీదకి వస్తోంది ఇప్పుడు. ఈసారి ఎడమవైపు చక్రాలు ముందుగా రోడ్డు మీదకి వస్తాయి, అంతే కదా! అప్పుడవి వేగం పుంజుకుంటాయి. కుడివైపు చక్రాలు ఇంకా బురదలోనే ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా ఉంటాయి. దీంతో కారు కుడివైపుకు తిరుగుతుంది. అంటే లంబానికి దూరంగా వెళ్తుంది.
సరిగ్గా కాంతి కూడా ఇలానే ప్రవర్తిస్తుంది. అది నెమ్మదిగా ఉండే యానకం అంటే నీటి నుండి వేగంగా ఉండే యానకం అంటే శూన్యంలోకి వచ్చినప్పుడు లంబానికి దూరంగా వెళ్తుంది. ఇదంతా మీకొక అవగాహన రావడానికే చెప్పాను. ఇప్పుడు మనం అసలు సూత్రంలోకి వెళ్దాం. దాన్నే స్నెల్స్ నియమం అంటాం. మళ్ళీ బొమ్మని గీసుకుందాం. ఈసారి నీరు కాకుండా గాజును తీసుకుందాం. అంటే శూన్యం మరియు గాజును యానకాలుగా తీసుకుందాం. ఇక్కడ కనపడుతున్నది లంబంగా తీసుకుందాం. ఇప్పుడు ఒక పతన కిరణం అంటే ఇన్సిడెంట్ రే శూన్యం నుండి గాజులోకి వెళ్తుంటే అప్పుడు శూన్యంలో కాంతి వేగం v1గా తీసుకుందాం. నిజానికి శూన్యంలో కాంతి వేగాన్ని మనం cతో సూచిస్తాం. దీని విలువ సుమారుగా 3,00,000 కిలోమీటర్లు పర్ సెకండ్ లేదా 3 × 10⁸ మీటర్లు పర్ సెకండ్ అవుతుంది. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అంటే ఇది చాలా చాలా వేగం. ఎందుకంటే స్వచ్ఛమైన శూన్యంలో కాంతి చాలా వేగంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గాలి ఉండదు, అణువులు ఉండవు మరియు ఏమీ ఉండదు. ఇప్పుడు ఇదే కాంతి గాజులోకి ప్రవేశిస్తోంది అనుకోండి. గాజులో కాంతి వేగం చాలా తక్కువగా ఉంటుంది. మనం ఇందాక కారు ఉదాహరణలో చూసినట్టు వేగం తగ్గినప్పుడు కాంతి కిరణం లంబం వైపుకి వంగుతుంది. ఈ కొత్త వేగాన్ని మనం v2 అనుకుందాం. ఇక్కడ పతన కోణమేమో I, వక్రీభవన కోణమేమో r అవుతుంది. స్నెల్స్ నియమం ఏం చెబుతుందంటే v2కి మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ rకి ఉన్న నిష్పత్తి v1 మరియు పతన కోణం యొక్క సైన్ ఐకి ఉన్న నిష్పత్తికి సమానం. అంటే v2/sin r = v1/sin i. ఇది చూడ్డానికి కొంచెం గందరగోళంగా ఉండొచ్చు. కానీ మనం ముందు ముందు వీడియోల్లో దీని మీద లెక్కలు చేస్తాం. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే స్నెల్స్ నియమాన్ని అర్థం చేసుకోవడానికి మరొక మార్గం కూడా ఉంది. అదే వక్రీభవన గుణకం. దీన్ని మనం ఎంతో సూచిస్తాం. అసలు ఈ వక్రీభవన గుణకం అంటే ఏంటి? ఇది శూన్యంలో కాంతి వేగానికి c మరియు నిర్దిష్ట యానకంలో కాంతి వేగానికి అంటే వీటికి మధ్య ఉన్న నిష్పత్తి. అంటే n = c/v. ఇది గాలికి, నీటికి, గాజుకి ఇలా ప్రతి పదార్థానికి వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం స్నెల్స్ నియమాన్ని ఈ వక్రీభవన గుణకం n ఉపయోగించి రాద్దాం. ఇక్కడ చూడండి, n = c/v అయితే v = c/n అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకున్న ఫార్ములాలోకి vకి బదులుగా c/nని రాద్దాం. అప్పుడేమవుతుంది? c/n2/sin r = c/n1/sin i అవుతుంది. ఇక్కడ v2కి బదులుగా c/n2 అని రాసాం. n2 అంటే రెండో యానకం అంటే గాజు యొక్క వక్రీభవన గుణకం. అలాగే v1 బదులుగా c/n1 అని రాసాం. n1 అంటే మొదటి యానకం శూన్యం యొక్క వక్రీభవన గుణకం. దీన్ని కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి సింప్లిఫై చేద్దాం. అందుకోసం ముందుగా మనం ఈ భిన్నాలను కొంచెం మార్చి రాసుకుందాం. అంటే మనం సైన్ విలువలు రెండింటిని = ఉంది కదా, దీన్ని ఎడమ వైపుకి రాసుకుందాం. అప్పుడేమవుతుంది? sin i/sin r = c/n1/c/n2 అవుతుంది. c/n1 × n2/c అలా కూడా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇదే దాన్ని c/n1 × n2/cగా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే భిన్నాన్ని భిన్నంతో భాగించాలంటే లవంలో ఉన్న భిన్నాన్ని హారంలో ఉన్న భిన్నంతో భాగిస్తే సరిపోతుంది. అలా రాసుకుంటే sin i/sin r = c/n1 × n2/c అవుతుంది. ఇక్కడ cc క్యాన్సిల్ అవుతే sin i/sin r = n2/n1 వస్తుంది.
ఈ భిన్నాలను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n1 sin i ఈక్వల్స్ టు n2 sin r వస్తుంది. ఇదే మన పుస్తకాల్లో కనిపించే స్నెల్స్ నియమం యొక్క ప్రామాణిక రూపం, అంటే స్టాండర్డ్ ఫామ్. ఏంటది? n1 sin i ఈక్వల్స్ టు n2 sin r. చూసారా, ఇది గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం ఇంటూ పతన కోణం యొక్క సైన్ విలువ ఈక్వల్స్ టు రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం ఇంటూ వక్రీభవన కోణం యొక్క సైన్ విలువ. ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ కంగారు పడకండి. రాబోయే వీడియోల్లో మనం దీని మీద చాలా ఉదాహరణలు చూస్తాం. కాబట్టి స్నెల్స్ నియమాన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి వేగాలతో, అంటే v1/sin i ఈక్వల్స్ టు v2/sin r. రెండవది వక్రీభవన గుణకాలతో, అది ఇందాక చెప్పుకున్న n1 sin i ఈక్వల్స్ టు n2 sin r. అసలు ఈ వక్రీభవన గుణకం n అనేది ఏం చెబుతుంది? కాంతి ఆ యానకంలో ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో అది మాత్రమే చెప్తుంది. వక్రీభవన గుణకం ఏంటి? n ఈక్వల్స్ టు c/v. కాబట్టి కాంతి వేగం v తక్కువగా ఉంటే హారంలో చిన్న సంఖ్య ఉంటుంది. వక్రీభవన గుణకం n విలువ పెద్దగా ఉంటుంది. అంటే కాంతి ఎంత నెమ్మదిగా వెళ్తే ఆ పదార్థం యొక్క వక్రీభవన గుణకం అంత ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దామా? శూన్యం యొక్క వక్రీభవన గుణకం ఎంత? 1. అది ఎలా అంటే, వక్రీభవన గుణకం ఫార్ములా ఏంటి? కరెక్ట్, n ఈక్వల్స్ టు c/v. ఇక్కడ v అంటే యానకంలో కాంతి వేగం. మరి శూన్యంలో కాంతి వేగం ఎంత? c. కాబట్టి శూన్యం యొక్క వక్రీభవన గుణకం c/c అవుతుంది. కాబట్టి cc క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? ఒకటే ఉంటుంది. కాబట్టి శూన్యం యొక్క వక్రీభవన గుణకం 1. మరి గాలిలో ఎంత? గాలిలో కాంతి వేగం శూన్యం కంటే కొంచెం తక్కువ. కాబట్టి గాలి యొక్క వక్రీభవన గుణకం 1 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సుమారు 1.0003. మనం లెక్కల్లో దీన్ని కూడా 1గానే తీసుకుంటాం. కానీ వజ్రం విషయం తీసుకోండి. వజ్రంలో కాంతి చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అంటే శూన్యంతో పోలిస్తే చాలా తక్కువ వేగం. అందుకే వజ్రం యొక్క వక్రీభవన గుణకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతంటే సుమారుగా 2.42. ఈ పటంలో మనం ఇంకొన్ని వక్రీభవన గుణకాలను కూడా చూడొచ్చు. సరే, ఈ వీడియోకైతే ఇంతే. వచ్చే వీడియోలో మనం స్నెల్స్ నియమాన్ని ఉపయోగించి మరికొన్ని లెక్కలు చేద్దాం.